తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కేవలము అధికారం కోసం టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఏర్పడి తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడమే కాకుండా ఆంధ్ర మీద హేట్రెడ్నెస్ని డెవలప్ చేసింది. అది చంద్రబాబు నాయుడిని దృష్టిలో పెట్టుకొని అధికారాన్ని పొందడం కోసం చేసిందా, నిజంగా ఆంధ్ర ప్రజలను అక్కడి నుంచి తరిమి వేయాలని చేసిందో తెలియదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత, అధికారానికి చాలా దూరంగా ఉన్న తర్వాత కొంతమంది తెలంగాణలో ఉండేటువంటి టీఆర్ఎస్ నాయకులు లేదా బీఆర్ఎస్ నాయకులు అవసరం దొరికినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ఈ హేట్రెడ్ స్లోగన్ను ఎత్తుకుంటూనే ఉన్నారు. ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏంటి పని, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వస్తారు కానీ తెలంగాణ వాళ్ళు అక్కడికి వెళ్ళరు అనేటువంటి విషయాలను పదే పదే చెబుతూ ఆ సెంటిమెంట్ ద్వారా అధికారాన్ని పొందాలనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎప్పటికైనా సరే ప్రమాదకరమైనటువంటి విషయం. ఒకసారి అధికారం కోల్పోయినటువంటి పార్టీని మరొకసారి కనుక అవకాశం వచ్చినట్లయితే ఇటువంటి పైత్యం పెరగడానికి అవకాశం ఉంది. కనుక తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్ర ఓటర్లందరూ కూడా ఆ విషయాన్ని గమనించి వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అయినా వాళ్ళ తెలివి తక్కువతనంగానే హైదరాబాదు తెలంగాణ కంబైన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ కంబైన్ స్టేట్గా ఉన్నప్పుడు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది, వేలాది మంది ఆంధ్రాలో యూనివర్సిటీల్లో కానీ, కాలేజెస్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇప్పటికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు ఇటువంటి బ్యాంకుల్లో పనిచేసేటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళే ఆంధ్రాలో ఉన్న బ్రాంచులు అన్నింటిలోనూ పనిచేయడం మనందరికీ తెలిసిందే. కానీ వాళ్ళు తెలివి తక్కువతనంతో తెలంగాణ వాడు ఆంధ్రాకి రాడు, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏంటి పని, ఆంధ్ర వాళ్ళే ఇక్కడికి వస్తుంటారు అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పడం అది హేట్రెడ్నెస్కి సంకేతం. తప్పనిసరిగా వాళ్లకు కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. రానున్నటువంటి కాలంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ విషయాన్ని గుర్తించి వ్యవహరిస్తారని నేను సిటిజన్స్ ఫారం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఇది భారతదేశంలోని ప్రజలు ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే, ఏ ఊరిలో అయినా సరే, ఏ సిటీలో అయినా సరే నివసించేటువంటి హక్కు రాజ్యాంగం మనం కల్పించింది అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గుర్తెరిగేటట్టుగా, మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళకు గుర్తు తెచ్చేటట్టుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. జై హింద్, జై భారత్.